చదువుతున్నాను. మన పాఠశాల పేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. నేను గురుకులం అనే కథ చదువుతున్నాను. రామన్న తన తెలివితేటలతో ఆట వీపుల నుండి సురక్షితంగా తిరిగి వచ్చిన విషయం తెలిసి గ్రామస్తులంతా ఆ బాలుణ్ణి అభినందించడానికి వచ్చారు. అతడి తెలివిపరుడైన రామన్నను ఏదైనా గురుకులం అనే పంపితే మంచి విద్యావంతుడై పైకి వస్తాడని హితబోధ చేశారు. కానీ తమ సమీపంలో చదువు చెప్పే గురువులు లేరని తెలుసుకొని నిరాశ చెందారు. చివరకు కొంత దూరంలోని మహేంద్రగిరి వద్ద గుణనందుడు అనే గురువు ఉన్నాడని విని గ్రామస్తులు కొందరు తమ పిల్లల్ని కూడా అక్కడకు తీసుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. వారితో పాటుగా రామన్నను అతని తండ్రి యాదయ్య వెంట తీసుకువెళ్ళాడు. కాకులు దూరాన్ని కరడవి మధ్యలో మహేంద్రగిరి ఉంది. ఆ దట్టమైన అరణ్యంలో పగలంతా ప్రయాణించి రాత్రికి మహేంద్రగిరి చేరుకున్నారంట. గురువు జాడ కనబడలేదు. ఏదో పని మీద అడవిలోకి వెళ్ళాడని తెలిసి అందరూ ఎదురు చూడసాగారు. ఈదురు గాలులతో బాగా చలివేస్తుంటే అంత తాటకు మంటలతో చలిగాకుతున్నారంతా. అప్పుడు సన్నగా పొడుగా ఉన్న గురువు కాషాయ వస్త్రాలతో దగ్గరగా వచ్చేసరికి గ్రామస్తులు పరీక్షంగా చూస్తూ దండాలు పెట్టారు. కనుబొమ్మలు లేక ముక్కు పూర్తిగా సొట్టపడి కొన్ని చేతివేలు తెగిపడి ఉన్న ఆ గురువును కుష్ఠరోగిగా గుర్తించి జడుసుకున్నారు. రామన్న చలిమంటలు కాగాక కాస్త ఎండగా నిల్చుని వణుకుతూ ఉండడం గురువు గమనించాడు. గుణనందుడు రామన్నతో అందరూ చలి మంట కాగుతుంటే నువ్వు మాత్రం వణుకుతూ అక్కడే నిల్చున్నావేం అంటూ ప్రశ్నించాడు. అందుకు రామన్న వినయంగా గురువులలోకి వచ్చాక ఏదైనా గురువు గారి ఆజ్ఞతోనే చేయాల్సి ఉంటుంది కదా, అందుకే మీరు వచ్చాక మీ అనుమతితోనే చలిమంట కాగలనుకున్నాను. పైగా సుఖాలకు అలవాటు పడితే చదువు సులువుగా రాదని తోచింది గురుదేవ అంటూ సమాధానమిచ్చాడు. థ్యాంక్ యూ.